ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ సవాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కేటీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ మరియు సీఎం రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. సరూనగర్లో జరిగిన యువ సంగ్రామ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం యువతను పోలీసులతో కొట్టిస్తుందని, ఇప్పుడు ఆ పార్టీకి తుది హెచ్చరిక రాసే టైం వచ్చిందని తీవ్రంగా విమర్శించారు. కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యువకులు బలిపీఠం వేసిందని ఆరోపించారు. అయితే ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన బదులుగా నోటిఫికేషన్లు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. ప్రపంచ చరిత్రలో కాంగ్రెస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం పెద్ద బూటకం అని చెప్పేసి ఆయన ఎద్దేవా చేశారు. జనరల్ విధానం కేసీఆర్ కృషి ఫలితమేనని, అందుకు ఆయనకు 2 ఏళ్ళు కష్టపడ్డారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇక ప్రస్తుతం ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన హామీలు గుర్తు చేస్తూ చిన్న స్కూటీలు ఇస్తామన్నారు, కానీ ఇప్పుడు నిజాలు వేరే ఉన్నాయని చెప్పేసి ఆయన అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని అవకతవకలు జరిగాయని, అయినా తామే వాటిని గుర్తించి నిలుపుదల చేశామని కూడా తెలిపారు. ఇప్పుడు ఉద్యోగాలు అడిగిన యువతను పోలీసులు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చివరగా కేటీఆర్ ఓ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తాము 70,000 ఉద్యోగాలు ఇచ్చామని నిరూపించుకోగలిగితే తాను రాజకీయ సన్యాసం అంటే రాజీనామా కావచ్చు, పూర్తిగా రాజకీయాల నుంచి తొలగిస్తానని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ యువజన కార్యకర్తలు ఇక భారీగా తరలి రావడంతో ఈ సభ ప్రత్యేకంగా నిలిచింది. లోపాలను ఎత్తి చూపితే ప్రభుత్వానికి కోపం వస్తుందని, కానీ గతంలో ఆ లోపాలను బీఆర్ఎస్ సరిచేసుకుందని ఆయన స్పష్టం చేశారు.